Hi friends, welcome to Tech Guru. This week our videos is about RO Water Purifier. So, RO Water Purifier అనగానే మనకి అమ్మో చాలా మెయింటెనెన్స్ అని ఒక ఒపీనియన్ ఉంటుంది. బట్ ఈ వీడియోస్ చూశాక మీ ఒపీనియన్ మారిపోతుంది. RO Water Purifier అని అంటే రివర్స్ ఓస్మోసిస్ వాటర్ ప్యూరిఫైయర్. ఈ RO వాటర్ ప్యూరిఫైయర్ ఎక్కువ కాలం మన్నాలి అని అంటే ప్రీఫిల్టర్ హౌసింగ్ అనేది 2 ఫిక్స్ చేసుకోవాలన్నమాట RO వాటర్ ప్యూరిఫైయర్కి. దానివల్ల ఏంటి అని అంటే మనం వాటర్ ప్యూరిఫైయర్ యొక్క లైఫ్ పెంచవచ్చు. అది ఎట్లా అని అంటే ఇక్కడ చూడండి, ఇది ప్రీ ఫిల్టర్ హౌసింగ్. సో దీంట్లో ఒక ఫిల్టర్ కాయిల్ ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అని అంటే మనం ఇప్పుడు వాటర్లో వచ్చే డస్ట్ అండ్ ఈ మట్టి, ఈ బురద, వీటన్నిటిని, ఈ డస్ట్ పార్టికల్స్ అన్నిటినీ ఫిల్టర్ చేసి RO వాటర్ ప్యూరిఫైయర్లోకి పంపిస్తుంది. సో ఇక్కడ ఈ హౌసింగ్స్, ప్రీ ఫిల్టర్ హౌసింగ్స్ అనేవి మనం 2 ఫిక్స్ చేసుకున్నట్లయితే ఇప్పుడు ఫస్ట్ హౌసింగ్లో ఫిల్టర్ అయిన వాటర్ నెక్స్ట్ హౌసింగ్లోకి వెళ్తుంది. సో ఈ ప్రీ ఫిల్టర్ హౌసింగ్లోకి వెళ్ళినప్పుడు సెకండ్ దాంట్లో మిగిలిన ఏవైనా ఆల్రెడీ ఫిల్టర్ అయిన వాటరు నెక్స్ట్ ఫిల్టర్లోకి వెళ్తున్నప్పుడు, నెక్స్ట్ ఫిల్టర్ హౌసింగ్లోకి వెళ్తున్నప్పుడు మళ్ళీ రెండోసారి ఫిల్టర్ అవుతాయి. అంటే దీంట్లో ఏమైనా మిగిలిపోయి ఉంటే అవి మళ్ళీ ఫిల్టర్ అవుతాయి. ఇక్కడ వాటర్ని 2 టైమ్స్ ఫిల్టర్ చేస్తుంది. దానివల్ల ఏంటి అంటే లైఫ్ ఎట్లా పెరుగుతుంది? మరి ఇది ఫిల్టర్ చేయటం వల్ల RO వాటర్ ప్యూరిఫైయర్ యొక్క లైఫ్ ఎలా పెరుగుతుందని మీరు అడగవచ్చు. RO వాటర్ ప్యూరిఫైయర్లోకి లెస్ డస్ట్ అండ్ లెస్ అంటే మట్టి, ఈ డస్ట్ పార్టికల్స్ ఇవన్నీ ఆల్మోస్ట్ డబుల్ ఫిల్టర్ చేస్తున్నాం కాబట్టి ప్యూర్ వాటర్ అంటే ఫిల్టర్ అయిన వాటరే RO వాటర్ ప్యూరిఫైయర్లోకి వెళ్తుంది. దానివల్ల లోపలికి డస్ట్ కానీ, ఈ మట్టి, మడ్, ఈ మురికి వెళ్ళి జామ్ అవ్వదు. సో దానివల్ల మెంబ్రేన్, ఈ RO వాటర్ ప్యూరిఫైయర్లో మెయిన్ పార్ట్ మెంబ్రేన్. ఈ మెంబ్రేన్ అనేది తొందరగా పాడవదు. దానివల్ల ఏంటంటే మీకు వాటర్ ప్యూరిఫైయర్ లైఫ్ పెరుగుతూ ఉంది. ఈ డస్ట్, ఒకవేళ ఈ డస్ట్ పార్టికల్స్, ఈ మురికి ఇవన్నీ RO వాటర్ ప్యూరిఫైయర్లోకి వెళ్తే అవి లోపల ఈ మట్టి అంతా జామ్ అయిపోయి తొందరగా పాడవుతూ ఉంటాయి. సో ఇది ఎక్కువగా ఇప్పుడు మున్సిపల్ వాటర్ వాడతారు కదా, మనకి గవర్నమెంట్ మున్సిపల్ ట్యాప్స్లో వచ్చే వాటర్ వాడే వాళ్ళకి ఇది ఎక్కువ. అంటే మనకి ఆ మున్సిపల్ వాటర్ ట్యాప్ దాంట్లో ఏంటంటే మురికి ఎక్కువ వస్తుంది, మట్టి ఇవన్నీ ఎక్కువ వస్తూ ఉంటాయి. సరే, మీరు డ్రింకింగ్ వాటర్ వాడట్లేదు, బోర్ వాటర్ వాడుతున్నారు. బోర్ వాటర్ వాడేటప్పుడు కూడా డబల్ ఉంటే బెటర్. ఎందుకంటే బోర్ వాటర్ ఇప్పుడు అందరూ చాలా డెప్త్ నుంచి 500, 1000, ఇక్కడ 1000 ఫీట్స్ బోర్ వేస్తున్నారు అనమాట. మామూలుగా ఇంతకుముందు ఒక 30 ఫీట్స్, 40 ఫీట్స్, మనం బిలో 100 ఫీట్స్ వరకు వాటర్ ఈజ్ డ్రింకింగ్ ఎలిజిబుల్ అనమాట. అంటే డ్రింకింగ్కి సఫిషియంట్ అది. బట్ మోర్ దాన్ 50 ఫీట్స్ ఆర్ మోర్ దాన్ 100 ఫీట్స్ కంటే కింద నుంచి మనం వాటర్ని ఏదైతే పుల్ చేసుకుంటున్నామో అది డ్రింకింగ్కి అంత ప్రిఫరబుల్ కాదు. బట్ నవేడేస్ ఎవ్రీవన్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ తగ్గిపోయినాయి కాబట్టి మనం ఇంకా ఎక్కువ డెప్త్లో నుంచి వాటర్ని తీసుకున్నాం. దీనివల్ల ఏంటంటే అది వాటర్ యొక్క రానెస్ ఎక్కువ ఉంటుంది. దాంట్లో ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ మినరల్స్ అండ్ కెమికల్స్ ఇవన్నీ కలుస్తాయి అన్నమాట. కొంచెం రా ఉంటుంది, ఆ వాటర్ తాగడానికి అంత మంచిది కాదు. సో మనం RO వాటర్ ప్యూరిఫైయర్ వాడేటప్పుడు ఈ ఫస్ట్ ఇవి కూడా 2 టైమ్స్ ఫిల్టర్ చేసుకుంటే ఏంటి అని అంటే మీకు వాటరు డస్ట్ పార్టికల్స్ కానీ ఈ రా మెటీరియల్ ఏదైతే వాటర్లో ఉందో అదంతా ఫిల్టర్ అయిపోతాయి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఈ ఫ్లోరిన్ ఉన్న వాటర్ ఉంటాయి. ఇవి కొన్ని రోజులు ఆ వాటర్ని మనం ట్యాప్స్, ఫ్లోరైడ్ ఏరియాస్లో ట్యాప్స్ విరిగిపోతుంటాయి ఉత్తగానే. దాని మీద ఆ ఫ్లోరైడ్ ఫామ్ అయిపోయి అన్ని ట్యాప్స్ జామ్ అవటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏంటంటే మనం ఈ ఫిల్టర్స్ 2 వాడటం వల్ల ఈ ఫ్లోరిన్, వాటర్లో ఉన్న ఫ్లోరిన్ని ఈ ఫిల్టర్స్ చాలా వరకు తగ్గించి
ఫిల్టర్ అయిన నీళ్ళని పంపిస్తుంది. సో అందుకనే డ్యూయల్ వాడండి. ఐ సజెస్ట్ డ్యూయల్, ఎందుకంటే నేను మా ఇంట్లో డ్యూయల్ వాడుతున్నాను. ఇంతకుముందు ఈ ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ ఎవరైతే సప్లై చేశారో వాళ్ళు ఒకటే ఇన్స్టాల్ చేస్తారు. సో మీరు ఎక్స్ట్రా వాళ్ళ దగ్గర కొనండి, 2 ఇన్స్టాల్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే లైఫ్ పెరుగుతుంది, ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ యొక్క లైఫ్ పెరుగుతుంది. సో ఇంతకుముందు 1 ఇయర్కి ఒకసారి రిపేర్ వచ్చేది, ఇప్పుడు నాకు 1.5 year 2 years అయినా కానీ రిపేర్ రావట్లేదు. ఎందుకు అనంటే ఐఎమ్ యూజింగ్ 2 ఫిల్టర్ హౌసింగ్స్. అండ్ నెక్స్ట్ థింగ్, ఇందులో ఉన్న ఫిల్టర్స్ 2 monthsకి ఒకసారి కానీ 1 monthకి ఒకసారి కానీ ఈ ఫిల్టర్ కాయిల్ని మార్చుకుంటూ ఉండాలి. సో అది ఎట్లా మార్చుకోవాలి, దాన్ని ఎట్లా క్లీన్ చేసుకోవాలి, అది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కీప్ అప్డేటింగ్ యువర్ సెల్ఫ్ విత్ ద టెక్నాలజీ విత్ శ్రీ టెక్ గురు. కీప్ ఇన్ టచ్.